హాయ్. ఇప్పుడు మనం సిపిఐ యాప్‌లో ఎలా రిజిస్టర్ అవ్వాలి? సిపిఐ యాప్ ఎలా లాగిన్ చేసి ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం. ఇప్పుడు మనం సిపిఐ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ గెస్ట్ లాగిన్, అసోసియేట్ లాగిన్, కస్టమర్ లాగిన్ అనేది వస్తుంది. సో వన్స్ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని అసోసియేట్‌గా యాడ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ అసోసియేట్ లాగిన్ పైన క్లిక్ చేసి ఇక్కడ సీక్రెట్ కీ అనేది ఎంటర్ చేయాలి. సీక్రెట్ కీ అంటే 46 AC అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది. పాస్వర్డ్ వచ్చేసి వన్స్ మీకు కంపెనీ వాళ్ళు సిపిఐ యాడ్ చేసిన తర్వాత మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ అసోసియేటెడ్ విత్ 46acres.com అనేది మీకు మెసేజ్ వచ్చి అక్కడ మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అని లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. సో అక్కడ మీకు ఏ పాస్వర్డ్ అయితే వాట్సాప్లో వస్తుందో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ లాగిన్ అయిన తర్వాత డాష్బోర్డ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో డాష్బోర్డ్లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి యాడ్ కస్టమర్. యాడ్ కస్టమర్లో మీరు కస్టమర్ అనేది ఏ ప్రాజెక్ట్ అడుగుతున్నారో ఆ ప్రాజెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాజెక్ట్స్ అన్నీ మనకి ఇక్కడ ఇన్బిల్ట్ అయ్యి ఉంటాయి. దెన్ కస్టమర్ నేమ్, నెక్స్ట్ కస్టమర్ మొబైల్ నెంబర్. సో ఎంటర్ నోట్స్ అనేది కస్టమర్ ఏదైనా ఇంకా రిమార్క్స్ ఉంటే డిస్కౌంట్ అట్లాంటివి ఏది ఉన్నా ఇక్కడ మీరు రిమార్క్స్లో ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు. సో దెన్ సబ్మిట్. ఇక్కడ కస్టమర్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దెన్ సేల్స్ హిస్టరీ. సేల్స్ హిస్టరీ ఏంటి అంటే మీరు ఎన్ని సేల్స్ చేశారో, ఇంకెంత కమిషన్ డ్యూ ఉంది, ఎంత కమిషన్ తీసుకున్నారు, ఇదంతా మన సేల్స్ హిస్టరీ అనేది ఈ యాప్లోనే జెన్యున్గా మనకి కనిపించేస్తుంది. దెన్ క్రియేట్ అసోసియేట్. క్రియేట్ అసోసియేట్ అంటే మీరు ఇంకెవరినైనా ఏజెంట్ని యాడ్ చేయాలి మీ తరపున అంటే ఇక్కడ ఆ ఏజెంట్ నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ మై అసోసియేట్స్. మై అసోసియేట్స్ అనేది ఏంటి అని అంటే మీరు ఎంతమంది ఏజెంట్స్ని యాడ్ చేశారో వాళ్ళందరినీ ఇక్కడ మనకి కనిపిస్తారు, ఎవరెవరిని యాడ్ చేశారో అనేది. నెక్స్ట్ క్రియేటివ్స్ అనేది మనకి దేనికి యూజ్ అవుతుంది అని అంటే ఎగ్జాంపుల్ ఒక కస్టమర్కి మనం ఒక ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించాలి, బ్రోచర్స్ అవన్నీ అంటే ఇక్కడ నుంచి మనం సెండ్ చేయొచ్చు. అన్ని ప్రాజెక్ట్స్ బ్రోచర్స్ అనేవి ఇక్కడ మనకి ఉంటాయి. సో ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ వైభవ్ టౌన్షిప్ అనే ప్రాజెక్ట్ది షేర్ చేయాలి అంటే మనం ఇక్కడ డైరెక్ట్ వాట్సాప్ నుంచా వాట్సాప్ బిజినెస్ నుంచా షేర్ చేయాలి అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ వాట్సాప్ బిజినెస్ నుంచి షేర్ చేయాలి అనుకుంటే వాట్సాప్ బిజినెస్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడ నేమ్స్ అండ్ నెంబర్స్ వచ్చేస్తుంది, డైరెక్ట్ సెండ్ చేయొచ్చు. నెక్స్ట్ మై కస్టమర్స్ అనేది ఇక్కడ మీరు వన్స్ ఒక కస్టమర్ని యాడ్ చేసిన తర్వాత ఆ కస్టమర్ ఏ లీడ్లో అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏ లీడ్లో ఉన్నారు, యాక్టివిటీ ఫ్రెష్ లీడా, సైట్ విజిట్ ఫాలోఅప్ లేదంటే కాల్ బ్యాక్ చెప్పారా, నెగో ఫాలోఅప్ అంటే డిస్కౌంట్ అడిగారు, ఇంకా డిస్కౌంట్ మాట్లాడుతున్నారు ఆ స్టేజ్ అనేది నెగో ఫాలోఅప్లో ఉంటుంది. సో వన్స్ మీరు ఒక కస్టమర్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మా టెలికాలర్స్ మాట్లాడిన తర్వాత ఆ లీడ్ ఏ స్టేజ్కి వెళ్ళింది అనేది మీకు ఇక్కడే అందరి కస్టమర్స్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. కస్టమర్ నేమ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, యాక్టివిటీ ఏ యాక్టివిటీలో ఉన్నారు, యాక్టివిటీ ఇన్ ద సెన్స్ స్టేజ్ ఏ స్టేజ్లో ఉన్నారు కస్టమర్, సైట్ విజిట్ ఫాలోఅప్ అనేది కస్టమర్ సైట్కి వస్తానన్నారు అని అర్థం. నెక్స్ట్ అసోసియేట్ లింక్ అంటే మీరు ఈ లింక్ని వేరే వాళ్ళకి ఇంకా మీరు యాడ్ చేసిన అసోసియేట్స్కి పంపించి డౌన్లోడ్ చేసుకోవడానికి పంపించవచ్చు. నెక్స్ట్ మనకి ఏమేం ప్రాజెక్ట్స్ ఉన్నాయి అనేది మనకి డాష్బోర్డ్ పైన ఇన్బిల్ట్ అయ్యి ఉంటుంది. సో మనం ఈజీగా చెక్ చేసుకోవడానికి ఇక్కడ కనిపిస్తుంది.
ఎస్ అంతే. థ్యాంక్ యూ.